2024 ఆగస్టు 7న మొదలైన ఒక చిన్న ఆలోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షల మందిని తాకిన డిజిటల్ సెన్సేషన్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటివన్నీ కలిపి ఫిషరీ న్యూస్ ఇప్పుడు ఆక్వాకల్చర్ లో ఒక బలమైన వ్యవస్థగా మారింది. ఒకే ఏడాదిలోనే చెరువు గట్టు మీద నడిచే రైతుకు, పాలసీ మేకర్కు, పరిశ్రమల వ్యక్తులకు కనెక్ట్ అయింది. ఈ ఒక్క ఏడాదిలో మీరిచ్చిన సహకారంతో మేము ఎన్నో అంశాలను మీతో పంచుకున్నాం. ఈ ఏడాదిలో మేము కేవలం వార్తలు చెప్పలేదు, ఆక్వా రంగాన్ని అర్థం చేసుకున్నాం. కేంద్ర మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీతో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసి పాలసీలను రైతులకు వివరించాం. అలాగే ఆక్వా స్టోరీస్ అనే థీమ్తో ఆంధ్ర నుంచి బీహార్ దాకా అసలైన హీరోలైన ఫార్మర్లను కలిసాం. చెరువుల్లో ఎదురయ్యే సమస్యలేంటో వారి మాటల్లో వినిపించాం. ఫీడ్ వేస్తున్నా వృద్ధి ఎందుకు లేదు అన్న ప్రశ్నకు శాస్త్రీయ ఆధారంగా రైతుకు అర్థమయ్యే భాషలో వివరించాం. ఈ ఒక్క ఏడాదిలో ఆక్వా రంగంలోని ప్రముఖులతో, సంస్థలతో ఆక్వా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం మా వంతు సహకారాన్ని అందించాం. రైతులు పెంచిన చేపలు, రొయ్యలు మన ప్లేట్లో ఎందుకు లేదు అని మొదలైన డొమెస్టిక్ కన్సెప్షన్ అవగాహనను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాం. 100 రూపాయల బడ్జెట్లో చేపల విందు ఎలా చేసుకోవచ్చో చూపించాం. ఫిష్ అంటే కల్చర్ మాత్రమే కాదు, ఫుడ్ సెక్యూరిటీ కూడా అని రుజువు చేశాం. అలాగే ప్రజలను మేల్కొల్పే అంశాలు, మురుగునీటి వల్ల చెరువులు కాలుష్యమవుతున్న విషయాలన్నింటినీ బహిరంగంగా ప్రశ్నించాం. ఒక్క పదంలో చెప్పాలంటే ఫిషరీ న్యూస్ కేవలం మీడియా ప్లాట్ఫామ్ కాదు, ఇది ఆక్వా ఇండస్ట్రీలోని వాస్తవాలకు ప్రతినిధి. మొదటి వార్షికోత్సవం సందర్భంగా రానున్న రోజుల్లో మీతో కలిసి నడవటానికి ఫిషరీ న్యూస్ టీం సిద్ధంగా ఉంది. మీరు మమ్మల్ని మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాం.